ప్రభుత్వ భూములను అంటే మోసపూరితంగా పట్టాలు పొందితే వీటిని రద్దు చేసే విధానం ఉందా భూభారతి చట్టంలో? ఇది కొత్తగా దీంట్లో తీసుకురావడం జరిగింది. మనం ఈ మధ్యలో ఏం తింటున్నామంటే ప్రభుత్వ భూములకు పట్టాలు చేసుకున్నారని భూదాన భూములు, వక్ఫ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, అటవీ భూములను కూడా క్లాసిఫికేషన్స్ మార్చుకొని తప్పుడు రికార్డు సృష్టించుకొని పాస్ పుస్తకాలు పొందిన సందర్భం మనకు చాలా మన దృష్టికి వస్తున్నాయి. సెక్షన్ 16 భూభారతి చట్టం ఏం చెప్తుందంటే, ఇట్లా కనుక జరిగితే ఎవరన్నా ఈ ప్రభుత్వ భూమి కానీ, భూదాన్ కానీ, వక్ఫ్ కానీ, ఎండోన్మెంట్ కానీ, ఫారెస్ట్ భూములకి తప్పుగా కనుక పట్టాలు పొందితే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు. భూభారతి పోర్టల్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కంప్లైంట్ రేజ్ చేస్తే CCLA భూ పరిపాలన ప్రధాన కమిషన్కి అధికారం ఉంటుంది. వారు ఆ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవచ్చు, రికార్డ్ సరి చేయొచ్చు, భూమిని తిరిగి స్వాధీనపరచుకునే అధికారం CCLAకు ఉంటుంది. అప్లికేషన్ వచ్చినా చేయొచ్చు, లేదా CCLA తనంతట తానుగా సోమోటో అంటాం, తనంతట తాను కూడా కేసు నమోదు చేసుకొని చర్య తీసుకోవడానికి సెక్షన్ 16 అవకాశం కల్పిస్తుంది.